అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్ 321. అయితే ఏం లేదండి, క్రిస్మస్ అయితే దగ్గరకు వచ్చింది కదా. మా వదిన గారు అయితే ఇవి క్రిస్మస్ ట్రీ అవి అయితే ఇచ్చారు. సో అవి ఏమేంటో ఎలా డెకరేషన్ చేశానో చూస్తాను. నాకు కూడా పెద్దగా ఏం తెలియదు, కానీ ట్రై చేస్తా. ఫస్ట్ థంబ్నెయిల్ కోసం ఉండండి. ఇదైతే క్రిస్మస్ ట్రీ అన్నమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎట్లనో డెకరేషన్ చేద్దాము. ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెలూన్స్ అన్నమాట. బెలూన్స్ అంటే ఇవి క్రిస్మస్ రోజు ఇట్లా మంచిగా డెకరేషన్ చేసుకోవడానికి అన్నమాట. మనకు అంత శక్తి లేదులేండి, పైనపుతో అవన్నీ చేద్దాము. ఇవి వచ్చేసి ఇవి శాంటా టాట్ ఉంటాడు కదా, గిఫ్ట్ ఇస్తాడు కదా మనకి, అవి అనమాట గిఫ్ట్స్. ఇవి చూద్దాం. ఇదేంటి డారీస్? అది పైన పెట్టేది బెలూన్. ఇట్లా ఇది వచ్చేసి బెలూన్ అండి, ఇట్లా పైన చేసుకోనికి. ఇది వచ్చేసి స్టార్ అన్నమాట. ఇది వచ్చేసి ఇవి వచ్చేసి భలే ఉన్నాయి ఇవన్నీ. హ్యాపీ క్రిస్మస్ అని సింబల్స్ ఇవన్నీ అవే. హ్యాపీ క్రిస్మస్ అని. హ్యాపీ క్రిస్మస్ అండి అందరికి. వచ్చేసి ఇవన్నీ మొత్తం అవే, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్లు ఇవన్నీ. ఇది కూడా పెడదాము, చెట్టుకు డెకరేషన్ చేద్దాం, బాగుంటుంది. ఎక్కడ ఒక చోట దీన్ని అటాచ్ చేద్దాం. అట్లా నెక్స్ట్ ఇది కూడా ఒక గిఫ్ట్ కాబట్టి, అమ్మో నాకు ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో నా దగ్గర. అట్లా గిఫ్ట్ కాదు, చెట్టులో పెట్టేది. ఈ చెట్టు పెట్టాలన్నమాట. అంటే ఈ చెట్టు అనేది మనకి ఇన్ని గిఫ్ట్స్ తీసుకుని వచ్చింది అనే దానికి సింబాలిక్ గా ఈ చెట్టు పెడతారు అనుకుంటా, పెడతాము. ఇది వచ్చేసి చైన్ అండి. చైన్ బాగుంది కదా. ఇట్లా కట్టుకొని ఒక షార్ట్స్ వీడియో చేయాలి, బాగుంది. చైన్ వేసుకుని కూడా అంత లెక్కలు బాగుంది. మనం అన్ని విధాలుగా యూజ్ చేసేస్తాం కదా. ఉండండి, ఒక థంబ్నెయిల్ అయితే ఇచ్చుకుంటా. నేనేంటంటే డైరెక్ట్ హ్యాపీ క్రిస్మస్ సింబల్స్ ఇది థంబ్నెయిల్ అయితే ఇచ్చుకుంటున్నా. ఇది వచ్చేసి చెట్టుకు క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేసుకునేది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి, మా అల్లుడిని ఏం చెప్తాడో చూసాం. డారియస్, అసలు క్రిస్మస్ చెట్టు ఎందుకు పెట్టుకుంటారు? దేవుడు వస్తాడనా? అది దేవుడు ఈ చెట్టును చూసి దేవుడు ఎందుకు వస్తాడు? దేవుడు పుట్టినాడు. దేవుడు పుట్టినప్పుడు ఈ చెట్టు ఉందా? ఇది వచ్చేసి స్టార్ అండి. మనకు జీసస్ పుట్టినప్పుడు పైన ఒక స్టార్ వస్తుంది కదా, ఇది స్టార్ అన్నమాట. ఇక్కడ ట్రీ దగ్గర పెడితే ఇంకా సూపర్ ఉంటది. ఇలా కొన్ని థంబ్నెయిల్ ఇచ్చుకుంటున్నా ఇప్పుడే. మనకు జీసస్ మన దేవుడు మనకు పుట్టినప్పుడు స్టార్ అనేది ఫస్ట్ ఆకాశంలో వచ్చింది కాబట్టి స్టార్ పెట్టుకుంటాం. ఇవి భలే ఉన్నాయి కదా, చిన్న క్యూట్గా. ఇయర్ రింగ్స్ లాగా కూడా భలే ఉన్నాయి క్యూట్గా. ఇవి వచ్చేసి ఇవి కూడా పెట్టేద్దాం, చెట్టుకి అన్ని పెట్టేద్దాం. ఇవి వచ్చేసి డెకరేషన్ హ్యాపీ క్రిస్మస్ అని ఇవి అన్నీ మొత్తం డెకరేషన్ చేసి
4 minutes అయిపోయింది లెంత్. ఇదే అండి క్రిస్మస్. ఈ ఇయర్ అయితే మేము బట్టలు తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే. కనీసం ఇట్లా మంచిగా డెకరేషన్ ఉన్నా వేసుకుందాం అని చెప్పేసి ఇట్లా అన్నమాట. అంటే మేము లాస్ట్ ఇయర్ ఉండేవే కానీ ఇట్లా మంచిగా చేసుకుంటాం అన్నమాట. ఇవి వచ్చేసి ఇది గ్రాస్ అండి, గడ్డి, చెత్త, అదే చెత్త ఉంటుంది కదా అదనమాట. ఇది వచ్చేసి మేము బొమ్మలు అవి పెట్టి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది మెయిన్ మాకు దొరకాలంటే చాలా కష్టం. మా సైడ్ పల్లెటూరులో అయితే అడుగడుగున దొరుకుతాయి, ఇక్కడ సిటీలో దొరకాలంటే చాలా కష్టం. ఇది కొనుక్కొని వచ్చినారా ఎట్లయితే? కొనుక్కోండి. ఎంత ఇది? ఇది 100 ఫ్రెండ్స్. మన సైడ్ అయితే అడుగడుగున ఉంటాయి కదా, మాకైతే ఇవి ఎక్కువ ఉండేవి. మాకు అప్పట్లో ఆవులు చాలా ఎక్కువ ఉండేవి. మాకైతే మోపులు గట్లు కట్టేది మాకు. ఇది వచ్చేసి ఏమో తెలియదు. ఇదేంది ఇది? పైపు కాదు ఇది, అది వాక్యూమ్ క్లీనర్. మన క్రిస్మస్ ట్రీని మంచిగా డెకరేషన్ చేసుకుంటా. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి అవే ఫ్రెండ్స్. ఇవి అన్నీ వచ్చేసి అవే అండి, క్రిస్మస్ సింబల్సే. ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత గడ్డిని కూడా 100 రూపీస్ పెట్టి కొనే రోజులు అయితే వచ్చినాయి చూసారా. మనకైతే విరివిరివిగా గట్టులలో దొరికేది మనకు. అట్లుంటుంది ఇక్కడ సిటీలో. ఇది వచ్చేసి పప్పాయ, పైనాపిల్. అది వచ్చేసి జస్ట్ అలంకరణ కోసం. ఇంకా ఇవన్నీ టకటకా పెట్టేస్తా. ఇవన్నీ వచ్చేసి క్రిస్మస్ సింబల్స్. ఇది డెకరేషన్ చేసిన తర్వాత మంచిగా చూపిస్తారు, బాగుంటుంది. నాకు డెకరేషన్ చేసేకి రాలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జీసస్ అన్నమాట. ఏంజల్ అన్నమాట. చూసారా, ఇది ఉంది. ఇది వచ్చేసి ఏదో సైనికుడు అనుకుంటా. సామెతలు చెప్పేది. ఇవేంటి? శబ్దాలు.